ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి చేపలన్నీ మంచిగా నీట్గా కడిగేసాము. నీట్గా చూడండి అన్నీ ఇవి ఇక్కడ పాంప్లెట్ అంటారు, చెప్తాట చేపలు అని కూడా అంటారు ఫ్రెండ్స్. వీటికి ఇంకా ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి, కానీ ఇవైతే ఫ్రైకి ఇవే బాగుంటాయి అని అంటారు. నేనైతే ఇవి మధ్యలోకి ఇలా గోయించాను, ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నట్టుగా. ఇది చేప కూడా ఫ్రై చేస్తారు. అలాగే నేనైతే 2 ముక్కలుగా చేయించాను ఇలా. ఇవి 1/2 kg అంట ఫ్రెండ్స్. మొత్తం అంతా తోలు తిత్తి అంతా తీసి మొత్తం తీసేసేసరికి 1/2 kg కాస్త 1/4 kg అయిపోయింది. ఇప్పుడు నేను వీటిని ఫ్రై చేయాలనుకుంటున్నాను. అది ఎలాగో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం. ఇక చూపిస్తా ఇవన్నీ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో. పసుపు అండి, నిమ్మకాయ, సాల్ట్, కార్న్ఫ్లవర్, అదేంది మెంతి, జీలకర్ర పౌడరు, అల్లం వెల్లుల్లి, కారం. ఫస్ట్ మనం పసుపు వేసుకుందాం కాస్త. పసుపు, అలాగే ఇది కార్న్ఫ్లవర్ అండి, 1/2 స్పూన్ వేస్తాను నేను, ఎందుకంటే మనకు ఫిష్ ఫ్రై మంచిగా నీట్గా రావడానికి. అలాగే అల్లం వెల్లుల్లి వేస్తున్నా, అలాగే 1/2 స్పూన్ కారం వేస్తున్నా ఫ్రెండ్స్. 1/2 స్పూన్ అయితే కారం వేస్తున్నా. అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నా. కొంచెం ఒక చిటికెడు అంతా జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం వాసన కానీ ఏదన్నా ఇది ఉన్నా కూడా మనకు హెల్త్ పరంగా కూడా మంచిది, ఇంకా మంచి సువాసనగా ఉంటుంది. ఇప్పుడు ఇది నిమ్మకాయ కూడా పిండుతున్నా ఫ్రెండ్స్. నిమ్మకాయ కూడా పిండేస్తున్నా. ఇష్టమైన వాళ్ళు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేనైతే వేస్తలేను, అంతే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి ఇప్పుడు గరం మసాలా దీనికి మొత్తం ఇలా పట్టించాలి. ఇష్టమైతే గరం మసాలా కూడా మీరు యాడ్ చేసుకోండి ఇందులో. మొత్తం ఇలా రుద్దేయాలి. దీనికి రుద్దేసి ఒక 1 అవర్ కానీ 1/2 అవర్ కానీ అలాగే పెట్టేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా తయారవుతుంది. మొత్తం ఇలా రుద్దేసి ఒక మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. దీనికి మొత్తానికైతే మంచిగా రుద్దేశాను. దాన్ని ఇప్పుడు మనం అలాగే ఒక 1/2 అవర్ పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేసాను, అది వేడెక్కుతుంది. ఆ లోపల మీకు ఫిష్ చూపిస్తా, ఎందుకంటే ఇది మనం ఇదంతా మసాలా కలిపి 1/2 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కూడా పెట్టేశాను, ఇందులో ఒక్కొక్కటిగా వేసుకున్నాం ఫ్రెండ్స్. కొన్నిగా ఫ్రై చేసుకుందాం, ఒక్కటేసారి కాకుండా. ఇది ఇలాగే కొంచెం ఫ్రై కావాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తిప్పేసుకోవాలి. ఇప్పుడే తిప్పేసుకుంటే మాత్రం అది విడిపోతుందండి, అంత ముక్కలు అవుతుంది. కొంచెం ఫ్రై కావాలిద్దాం దాన్ని. చూడండి ఫ్రెండ్స్, కొంచెం అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు మనం తిప్పేసుకుందాం. ఒకవైపు అయితే ఫ్రై అయిపోయినాయి, ఇంకో వైపు కూడా తిప్పేసుకుంటే మనకు సూపర్గా ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఒక 2 minutes ఉంచుదాం.
మొత్తానికైతే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. మనం ఒక్కొక్క ముక్క తీసి ఈ ప్లేట్లో పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇది క్రిస్ప్ పేపర్, ఇందులో నూనె అంతా పడిచిపోద్ది అన్నమాట. సూపర్గా ఫ్రై అయిపోయినాయండి. ఇది మనం ఇష్టానికి తగ్గట్టు బాగా డ్రైగా కూడా చేసుకోవచ్చు, కొంచెం మామూలుగా కూడా చేసుకుంటే మెత్తగా ఉండాలనుకున్న వాళ్ళు కొంచెం ఇంకాస్త వైట్గా కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే చేపల ఫ్రై అయిపోయింది. మీరు కూడా ఇలా చేసి తిని చూడండి ఫ్రెండ్స్. సూపర్గా ఫ్రై అయిపోయింది. ఉంటా ఫ్రెండ్స్.